తీసుకో. నాకు అలవాట్లేదు. అదేంటి దొంగతనాలు చేసేవాడికి మందు అలవాట్లేదంటే నేనెట్ నమ్ముతాను? తీసుకో రాజా. నా పేరు గోపి అయితే రాజా అని పిలుస్తున్నారేంటి? నువ్వు గోపి కాదు, నువ్వు రాజావే అని నాకు బాగా తెలుసు. నువ్వు పేరుకు రాజావైనా నువ్వు పెద్ద గజ దొంగవని పబ్లిక్ గా పోలీసులు ఇప్పుడే చెప్పారు. భలేవారే, నేను దొంగనే అయితే ఎక్కడో రహస్యంగా దాక్కుంటాను కానీ పబ్లిక్ గా ఇలా సైకిల్ పందాలు ఎందుకు పాల్గొంటాను చెప్పండి? ఓ జోష్, నా మాటలు నాకే అప్పచెప్పేస్తున్నావు. అబ్బే, మీరు పెద్ద మనుషులు కాబట్టి పోలీసులతో నిజమే చెప్పారని సంతోషిస్తున్నాను. నేనే కనుక తలుచుకుంటే నీతో చెడుగుడు ఆడించే ప్రోగ్రాం ఎట్టిచ్చేస్తాను. అబ్బా అబ్బా కాదు, నా దెబ్బేటో చూపించమంటావా? అంటే ఏం చేస్తారు? నువ్వు గోపి కాదు రాజావే అని పోలీసులకి చెప్పి నీ చేత సెంట్రల్ జైలు శుభల్లెక్కెట్టించే ప్రోగ్రాం ఎట్టిస్తాను. ఇప్పుడు నీ గోపిని కాదన్నా పోలీసులు నమ్మరండి. నేను నమ్మిస్తానండి. అసలు గోపి ఏవయ్యాడు అని ఆ పోలీసుల చేతే మిమ్మల్ని అడిగిస్తాను. అప్పుడు గోతిలో కప్పెట్టిన మీ హత్యారహస్యం బయటకు వస్తుంది. ఆ పని నేనే చేయించానని చెప్పడానికి ఆధారాలేంటి? మీ కత్తిగాన్ని మిగిలిన రౌడీల్ని సాక్ష్యం చూపిస్తాను. అప్పుడు నా దొంగతనాలకి నాకేడాదో 6 నెలల్లో శిక్ష పడుతుంది. కానీ మీకు ఏంటిలా నోరెలు పెట్టి చూస్తున్నారు? పోలీసుల్ని పిలవండి సార్. ఒత్తినే తమాష కంటే అంత సీరియస్ అయిపోతావేటయ్యా. చూడు, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని ప్రోగ్రాం పెట్టుకుని నేను ఇక్కడికి తీసుకొచ్చాను. కూర్చో. ఏం లేదు, నువ్వు ఎన్ని దొంగతనాలు చేసినా సంపాదించినంత డబ్బుని నీకు ప్రెజెంటేషన్ ఇద్దామని. అంటే నాతో ఏదో పెద్ద పనే ఉందన్నమాట. నువ్వు దొంగవి కానీ మంచోళ్ళగా యాక్టింగ్ చేస్తున్నావు. ఎందుకు? డబ్బు కోసం. నువ్వు 100కి 100 పాళ్ళు రాజావి కానీ గోపిలాగా యాక్టింగ్ చేస్తున్నావు. ఎందుకు? డబ్బు కోసం. నీకెంత కావాలంటే అంత ఇస్తాను. మా అమ్మాయికి నువ్వు అంటే అసహ్యం పుట్టేలాగా యాక్టింగ్ చేసే ప్రోగ్రాం పెట్టుకోవాలి. నేను అలా యాక్టింగ్ చేసినా మీ అమ్మాయి నన్నే ఇష్టపడితే? ఆ డేంజరు ఉంది. అందుకే నువ్వంటే నాకు ఇష్టం లేదని మా అమ్మాయితో చెప్పి ఈ ఊరు ఇడిచిపెట్టి వెళ్ళిపోయే ప్రోగ్రాం నువ్వు పెట్టుకోవాలి. ఎంత ఇమ్మంటావు? గోపి స్థానంలో నేను వచ్చింది డబ్బు సంపాదించడానికి కాదు, అతని బాధ్యతను నేను నిర్వర్తించడానికి, దిక్కులేని ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి. అంతేనా? అంతే. నన్ను ఎదిరించిన వాళ్ళంతా అడ్రస్ లేకుండా ఎగిరిపోయారు రాజా. ఎదిరించి పోరాటం తప్ప బెదిరిపోయి పరిగెత్తడం నాకు అలవాట్లేదు శ్రీహరి. అయితే నేను వేసే ప్రోగ్రాం కి నువ్వు నీ ఫ్యామిలీ ఎలా పతనం అవుతారో చూద్దు గాని. ఛాలెంజ్. నీ పథకాన్ని తిప్పికొట్టి తిరిగి నీ మెడకే ఎలా ఉచ్చు బిగిస్తానో నువ్వు చూద్దు గాని. ఛాలెంజ్. నమస్కారం అండి జగన్నాథరావు గారు. నమస్కారం. ఎంతసేపు మీరు వచ్చి? ఇప్పుడేనా? పెళ్లి వారు ఊర్లోకి వచ్చారా అండి? వచ్చారు. వచ్చారా? అమ్మా అమ్మా, పెళ్లి వారు ఊర్లోకి వచ్చేసారటమ్మా. ఇంకాసేపట్లో విడికి వచ్చేస్తారట. వంట ఏర్పాట్లన్నీ పూర్తయినట్లేనా? ఏమిటమ్మా ఇంకా అలా కూర్చున్నావు? తొందరగా వంట పూర్తి చేయమని చెప్పు. ఏమిటండి అలా చూస్తున్నారు? తొందరగా ముస్తాబు కానివ్వండి. నా బంగారు తల్లి, పెళ్లి పీటల మీద నా చెల్లెలు నిజంగా లక్ష్మీదేవిలా ఉంటుంది. ఉండాలి. అరే కానివ్వండి. బాబు, పెళ్లివారు వచ్చారని ఎవరు చెప్పారు? జగన్నాథరావు గారు. అరే జగన్నాథరావు గారు, ఇంకా అక్కడ నిలబడున్నారేంటండి? రండి. కూర్చోండి. ఇప్పుడు చెప్పండి, ఏం తాగుతారు? కాఫీ తాగుతారా, టీ తాగుతారా, పాలు తాగుతారా? ఇప్పుడేం వద్దు బాబు. అలా అంటే ఎలా అండి? ఏదో తాగాలి. అమ్మా, జగన్నాథరావు గారికి మజ్జిగ పంపించు. అలాగే. చూడు బాబు, ఈ డబ్బు నీ దగ్గర ఉంచు. ఇదేమిటండి, ఈ డబ్బు నాకెందుకు ఇస్తున్నారు? పెళ్లివారు ఈ డబ్బు నీకు తిరిగి ఇవ్వమన్నారు బాబు. అంటే వాళ్ళు మన సంబంధాన్ని వదులుకున్నారు. ఏంటి, ఈ పెళ్లి జరగదా? జరగదనే రంగారావు గారు చెప్పమన్నారమ్మా. కారణం ఏమిటి అడుగుతున్నాను. ఈ రోజు సాయంత్రం ముహూర్తం పెట్టుకుని ఊర్లోకి వచ్చిన తర్వాత ఇప్పటికిప్పుడు ఉన్నట్టుండి సంబంధం వదులుకుంటారా? ఇది న్యాయమేనా? అడిగిన కట్టిన డబ్బు ముందుగానే ఇచ్చేశాం అన్నయ్య గారు. ఇది చాలు అలా చెప్పండి. చుట్టాలంతా వచ్చేశారు. ఊళ్ళో అందరినీ పిలుచుకున్నాం. అర్థంతరంగా ఈ పెళ్లి ఆగిపోతే మేము నలుగురిలోనూ తలెత్తుకుని తిరగలమా? ఆడపిల్లలు గలవాళ్ళు మీరైనా ఆలోచించండి అన్నయ్య గారు. నేను ఆలోచించానమ్మా, కానీ ఊళ్ళోకి వచ్చిన తర్వాత ఎందుకు మారిపోయారు నాకు అర్థం కావడం లేదు.
దీనికి కారణం ఏదో ఉండే ఉంటుంది. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? శ్రీహరిమూర్తి గారింట్లో. మీరు చెప్పండి. దాందే ఉందిలే, నువ్వు చెబితే ఒకటి, నేను చెబితే ఒకటినా, నువ్వు చెప్పేసి. బాబు, మీరెవరూ నాకేం చెప్పక్కర్లేదు. మర్యాదగా ఈ డబ్బు తీసుకున్నా వెంట బయలుదేరండి. ఎందుకు రారు? నువ్వు రౌడీ, నువ్వు కేడి, కూలికోరు. ఎక్కడే ఉన్నా మంచి రసపట్లో ప్రోగ్రాం జరుగుతుంటే మధ్యలో నేనెందుకని అక్కడి నుంచి వింటున్నా. రాజా గేట్ దాటాడు, మీరు నన్ను పిలిచారు, నేను ఎంటర్ అయిపోయాను. అవునయ్యా రాజా, ఇంతకీ నువ్వు మగపెళ్ళోడివా ఆడపిల్లోడివా? మగపిల్లోళ్ళు అలిగితే ఆడపిల్లోళ్ళు అమ్మా బాబు అని బతిమాలుకోవాలి గాని ఇట్ట మడ్రలు చేసే ప్రోగ్రాం పెట్టుకున్నావేటయ్యా? తప్పు కదంటయ్యా. మీరు ఆయన మాటలు నమ్మకండి. మీరు అడిగిన 20,000 పంపించాను. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలండి. ఏదబద్ధం? అన్ని అబద్ధాలే. నువ్వు దొంగ అన్నది అబద్ధమా? పోలీసుల్ని అరెస్ట్ చేయడానికి రావడం అబద్ధమా? అలాంటప్పుడు మూర్తి గారు నిన్ను విడిపించడం అబద్ధమా? అవన్నీ నిజమే. కానీ ఈ పెళ్లి చేయడానికి దానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ పెళ్లి ఆగిపోతే మా ఇంట్లో వాళ్ళు ఎలా తలెత్తుకు తిరగలరో మీరే చెప్పండి. ఒక దొంగ చెల్లెల్ని మా కోడలుగా చేసుకుని మేము మాత్రం తలెత్తుకుని తిరగలమా? అమ్మా, తల్లి మనసు వెన్నలాంటిది అంటారు. బిడ్డల కష్టాన్ని చూసి కరిగిపోతుందంటారు. నేను మీ కొడుకు లాంటి వాణ్ణి. మీకు దండం పెడతాను. నా చెల్లెలికి అన్యాయం చేయకండి. ఇది ప్రోగ్రాం అంటే. ముందు మర్డర్ చేసే ప్రోగ్రాం పెట్టుకున్నావు, పని జరగలేదు. ఇప్పుడు దండం పెడితే పని జరుగుతుందని ట్రైల్ వేస్తున్నావు. మూర్తి గారు, మీరేం చెప్తే అది చేస్తాను. మా ఇంటి ముందు కట్టుకున్న పచ్చని తోరణాలకి నిప్పెట్టకండి. నా చెల్లి నుదురు మీద పెళ్లి బొట్టు చెరిపేయకండి. కాళ్లకున్న పారాన్ని కడిగేయకండి. మీరు దయచేసి ఈ పెళ్లి మాత్రం ఆపకండి. మీరేం చెప్తే చేస్తాను. నా ప్రాణాలైనా ఇస్తాను. వీల్లేదు. మరీ అంత మొండి పట్టు పట్టకండి అమ్మా. ఇతగారంటే దొంగ గాని ఆ అమ్మాయి వాళ్ళ వంశం మంచిదే కదా. వంశం మంచిదనే ఈ సంబంధం ఒప్పుకున్నాం. అంటే ఇతగాడు ఆ ఇంట్లో లేకపోతే ఆ అమ్మాయిని మీ ఇంటి కోడలుగా చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదంటారు. లేకపోవడం అంటే ప్రాణాలతో లేకపోవటం కాదయ్యా. చెల్లెలు గాని చెల్లి కోసం అన్న గాని అన్న ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఇక ఇంకెప్పుడు మీకు కనపడ్డు. ఏం రాజా, ఈ ప్రోగ్రాం ఎట్టుంది? అయ్యా, మీరు చెప్పేది బాగానే ఉంది. పెళ్ళయ్యే వరకు వెళ్ళిపోతాడు. ఆ 3 ముళ్ళు పడిన తర్వాత తగుదునమ్మా అని మళ్ళీ తిరిగి వచ్చేస్తే అప్పుడు వాళ్ళు ఏం చేయగలరంటే? మీరు అనుకున్నట్టుగా జరిగితే కోడల మెళ్ళ పుచ్చిలు తెంపి పుట్టింటికి తరివేయటం వాళ్ళకి మాత్రం తెలవదా ఏంటి? నిజంగా నువ్వు మూర్తి గారి మాట కట్టుబడి ఉంటే ఈ సంబంధం మాకు ఖాయమే. మాకు కావలసిందల్లా వంశము ప్రిస్టేజీ. దాందే ఉందని దాన్ని మాత్రం మేము వదులుకోలేము. అలాగే మీరు చెప్పినట్టు నా చెల్లి పెళ్ళైన మరుక్షణం ఊరుదిలి వెళ్ళిపోతా. అంటే మమ్మల్ని అనుమానించే ప్రోగ్రాం పెట్టుకున్నాం అన్నమాట. కాదండి, పెళ్లిలో అందరూ నా గురించి అడుగుతారు. మీరు నిజం చెప్తే మీకు అవమానమే మాకు అవమానమే. నా చెల్లి పెళ్ళైన మరుక్షణమే ఊరి నుంచి వెళ్ళిపోతాను. నా మాట నమ్మండి. సరే, ఆ 20,000 తీసుకుని ఇడిదిలోకి వెళ్ళండి. మీరు చెప్తున్నారు కాబట్టి మేము వెళుతున్నామండి. దాందే ఉందిలే. దేంది? దాందే. పదండి. థ్యాంక్స్ అండి. ఈ ప్రోగ్రాం లేకపోయినా పర్లేదు, నువ్వన్న ప్రోగ్రాం జరిగేటట్టు చూడు. నేను మాట తప్పి మనిషిని కాదు. వెళ్తానండి. ఏంట్రా ఎలా కూర్చున్నారు? ఆడుకోండి, వెళ్ళండి, ఆడుకోండి. భజంత్రీలు వాయించండి అయ్యా. బా, ఏమిటమ్మా ఇది? ముహూర్తం దగ్గర పడుతుంటే అందరూ కూర్చున్నారంటే పనులు కానివ్వండి. అంటే వాళ్ళు ఒప్పుకున్నారా బాబు? ఒప్పుకోకేం చేస్తారమ్మా? మనం అంటే గిట్టనవాడెవడో మనం చేసిన పెళ్లి ఏర్పాట్లు సరిగ్గా లేవని చెప్పాడటమ్మా. నే వెళ్ళి మనం చేసిన ఏర్పాట్లన్నీ ఒక్కొక్కటి చెప్పేసరికి తప్పైపోయింది క్షమించండి అని క్షమాపణ చెప్పి మరీ ఒప్పుకున్నారమ్మా. మా నాయనే, నీ కడుపు చల్లగా ఎంత మంచి వార్త చెప్పావయ్యా. కానివ్వండి అమ్మా, వంట పనులు కానివ్వండి. చెల్లెల్ని ముస్తాబు చేయకుండా ఏమిటలా చూస్తున్నారు? ఏమిటమ్మా ఇప్పుడు ఏమైందని? ఏదో నిజంగానే పెళ్లి అయిపోయినట్టు ఇలా ఏడుస్తున్నావే? అవతల పెళ్లివారు విడుదలకు వచ్చేశారు. పెళ్లి కూతురు రెడీ అవ్వలేదని మరోసారి తప్పడతారు. రెడీ అవ్వాలి. నవ్వమ్మా పిచ్చి తల్లి, నవ్వాలి. అది మీ అమ్మగారిని చూసి చాలా రోజులైంది. పదండి, మీ ఇంటికి వెళదాం. అలాగే. అమ్మ నా కొంచెం బాగున్నావురా రాజాదొరా. వీళ్ళెవరో? మావెవరు అంటే నా పాత మిత్రులు. కాసేపు మాట్లాడొస్తాను, నువ్వు నడుస్తుండు. పర్వాలేదు, నేను ఉంటాను. ఏం ప్రమాదం లేదు, నువ్వు వెళ్ళి వచ్చేస్తాను.
గొప్పింటి సిలకనే పట్టేసినావు. ఇంతకీ ఎవరి పిల్ల ఏంటి? అది నీకు అనవసరం. నాకనవసరం ఏంటి? నాకనవసరం అనుకుంటే నిన్ను అనాథాశ్రమం నుంచి తీసుకొస్తానా? పెంచి పెద్ద చేస్తానా? నేను ఇంత గొప్ప కేడిగాని చేస్తానా? నా పాత జీవితానికి స్వస్తి చెప్పాను. ఇక మీకు నాకు సంబంధం లేదు. ఏంటి అవును. సంబంధం లేదు అని టుప్పుని తెప్పేస్తానంటే దిగిపోద్దేటి? దిక్కులేని మీ నలుగురిని ఎందుకు పెంచి పెద్ద చేశాను? మీ నలుగురికి 4 దిక్కులు ఇద్దామని కాదా? తూర్పు నొకడు, పడవరు నొకడు, ఉత్తరానొకడు, దక్షిణ నొకడు, నలుగురు 4 వైపుల ఓహో దోచేస్తా ఉంటే నా నాయిగా సెంటర్లో కూకుని తిందామని కదా. మరి ఇప్పుడు నా ఆశల్ని టుప్పుని తెంపేస్తానంటే నా నూరుకుంటానేటి? ఊరుకోకపోతే ఏం చేస్తావు? నానేటి చేస్తాను, ఏటైనా చేస్తే వాళ్ళు చేస్తారంతే. రాజా అక్కడే ఆగిపో. అమ్మ నా కొంచెం పోలీసులు ఇక్కడికి వచ్చేసినారేటి? మనం వచ్చినామని పసిగట్టేసినారేటి? పారెళ్ళిపోతాం పదరులే. అమ్మా అన్నయ్య అమ్మా ఏమిటి బాబు? అమ్మా, ఏమైందిరా? ఏమిటా కంగారు? నన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తున్నారు. పోలీసులా? అవునమ్మా, నేను వెంటనే తప్పించుకోవాలి. ఎక్కడికి వెళ్తావు అన్నయ్య? నేను మళ్ళీ ఇక్కడికి రావాలంటే పారిపోక తప్పదు. వస్తానమ్మా. అన్నయ్య 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 ఆగరా. అన్నయ్య అన్నయ్య ఈసారి నువ్వు మా నుంచి తప్పించుకోలే. అరెస్ట్ చేయం. ఆగండి బాబు, మా గోపిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? వీడి పేరు గోపి కాదు, రాజా. వీడో కేడీ నెంబర్ 1. మేం జైలుకి తీసుకెళ్తుంటే తప్పించుకు పారిపోయాడు. వీడు నా బిడ్డ బాబు. మీరు వీడిని చూసి ఎవరో అనుకుని పొరపడుతున్నారు. అవునండి, ఇతను మా అన్నయ్య. ఈ ఊళ్ళో టీచర్ గా పనిచేస్తున్నాడు. మా అన్నయ్య దొంగంటారేమిటండి? మీకు బుద్ధి లేదా సార్? షట్ అప్, కమాన్. వీడిని జీప్ ఎక్కించండి. ఆగండి ఇన్స్పెక్టర్ గారు, మీరు చాలా పొరపడుతున్నారు. ఈయన పేరు నిజంగా గోపియే. పేరు మార్చుకున్నంత మాత్రాన మనిషి మారిపోతాడా? అది కదండి, ఇతను ఈ సి మేడం, వీడిని తప్పించడానికి అనవసరంగా మీరు శ్రమ పడకండి. పద తీసుకురా. పడకండి ఎస్ఐ గారు. మీరెవరు? ఆయన ఎవరో తెలియకుండా మీరు ఉద్యోగం ఎలా చేస్తున్నారండి? శ్రీ 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 శ్రీహరిమూర్తి గారంటే ఆలమూరు దగ్గర నుంచి హైదరాబాద్ వరకు ఒకటే మోత కదండి. అంతేకాదండి. ఓ, ఆ శ్రీహరిమూర్తి గారా? నమస్కారం సార్. ఇతను మా కస్టడీ నుంచి పారిపోయిన దొంగండి. ఆహా, అక్కడే మీరు దెబ్బతిన్నారు. ఇతగాడి పేరు గోపి, మా ఊళ్ళో లెక్కల మాస్టర్. నాకు సంగీతం కూడా నేర్పిస్తున్నారండి. ఐఎమ్ సారీ, వీడి గురించి నాకు బాగా తెలుసు. వీడో పెద్ద దొంగ. దొంగోని రక్షించే ప్రోగ్రాం నాకెందుకండి? ఇతగాడింటో మనుషుల దగ్గర నుంచి ఇలా పుట్టు పూర్వోత్తరాలన్నీ నాకు తెలుసు కాబట్టి చెబుతున్నాను. ఇతగాడి పేరు గోపి. నో సార్, వీడి పేరు రాజా. వీడో పెద్ద దొంగ. దొంగేనండి. మరి అప్పుడెప్పుడో తప్పిపోయినోడిని ఇన్నేళ్ళు ఎందుకు వదిలేశారు? రెస్ట్ తీసుకునే ప్రోగ్రాం పెట్టుకోమనే. ఎప్పటి వరకు ఆచూకి తెలియక. మరి ఇప్పుడు ఎట్ట తెలిసింది? వీడు సైకిల్ పందాల్లో గెలిచినట్టు పేపర్లో ఫోటో వేశారు సార్. మీ పోలీసు వాళ్ళ తెలివితేటలు ఉండబట్టే రాష్ట్రానికి నాయకులు మారినా దేశానికి దరిద్రం పోవట్లేదు. సార్, మీరు కోపం తెచ్చుకునే ప్రోగ్రాం పెట్టుకోకూడదు. అతగాడు నిజంగా కేడీగాడే అయితే సీక్రెట్ గా ఎక్కడో దాక్కుంటాడు గాని సైకిల్ రేసులో ఎందుకు పాల్గొంటాడు? పేపర్లో ఫోటోలు ఎందుకు వేయించుకుంటాడు? మీతో అరెస్ట్ అయ్యే ప్రోగ్రాం ఎందుకు ఎట్టుకుంటాడండి? అది కాదు సార్, ఆ రాజా కూడా అచ్చం ఎలాగే ఉంటాడు. అది ఇతగాడి తప్పు కాదండి. బాగా ఉన్న పాత సినిమాని మళ్ళీ రిలీజ్ చేసి ఆడించినట్టుగా కొన్ని మంచి బొమ్మలు ఆ దేవుడు కూడా మళ్ళీ ప్రింట్ గుద్ది కిందకు దోసేసే ప్రోగ్రాం పెట్టుకుంటాడు. ఇతగాడి కేసు కూడా అంతేనండి. అంతేనంటారా? అయ్యగారు చెప్పిన తర్వాత అది అంతే. లేకపోతే ఐఎమ్ సారీ సార్, మేము వెళ్ళాం. ఏంట్రా చూస్తున్నారు? ఇంటికాడ మీకేం పనులు లేవా? ఇది చూసే ప్రోగ్రాం తప్పితే వెళ్ళనే. నాకు కావాల్సిన వాళ్ళని ఎప్పుడు ఎక్కడ ఎలా కాపాడుకోవాలా అనే ప్రోగ్రాం ముందే ఎట్టేసుకుంటాను. లత, నువ్వు వీళ్ళతో కాసేపు మాట్లాడే ప్రోగ్రాం పెట్టుకో. నేను గోపి మన ఇంటికి వెళ్ళే ప్రోగ్రాం పెట్టుకుంటాం. రావయ్యా. నాకు కావాల్సిన వాళ్ళని ఎప్పుడు ఎక్కడ ఎలా కాపాడుకోవాలా అనే ప్రోగ్రాం ముందే ఎట్టేసుకుంటాను. లత, నువ్వు వీళ్ళతో కాసేపు మాట్లాడే ప్రోగ్రాం పెట్టుకో. నేను గోపి మన ఇంటికి వెళ్ళే ప్రోగ్రాం పెట్టుకుంటాం. రావయ్యా.